హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక షూట్ రావడం వల్ల కేరళకి వెళ్తున్నా. ఎన్ని రోజుల్లో కాదు, మొత్తం 10-15 డేస్ అన్నమాట. చూద్దాం. ఫస్ట్ టైం నేను కేరళ వెళ్తున్నా. అక్కడ లొకేషన్స్ కానీ ప్లేసెస్ కానీ ఎలా ఉంటాం మొత్తం ఒకసారి చూసుకుందాం. ముందు అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మన లగేజ్ మొత్తం ప్యాకేజ్ మొత్తం అయిపోయింది. ఇదే అన్నమాట మన లగేజ్. అమ్మో, మొత్తం 10 డేస్ లగేజ్ మొత్తం ఒక బ్యాగ్లో పెట్టేసా. మనమైతే ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయిపోదాం. మనమైతే లగేజ్ వేసుకున్నాం, లైట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోదాం. స్టార్ట్. ఏమన్నా మర్చిపోయాను? ఏం మర్చిపోయాను? పక్కన అయితే రావచ్చు, కేరళ నుంచి అంటే రాలేము కదా. గుర్తయితే రావట్లేదు, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తాయి. ఏదైనా ఒకటి మనం కెన్సిల్ బయలుదేరుతున్నామంటే అప్పుడు మనకు గుర్తుండదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది. అబ్బా, చార్జర్ మర్చిపోయినాయి, టవల్ మర్చిపోయినాయి చా అనుకుంటాం. సరేనా? సరే, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. మనమైతే బండి కాడికి వచ్చాము, స్టార్ట్ అవుదాం. మనమైతే గల్లీలోంచి బయటకు వచ్చేసినాము. మనం ఇక్కడి నుంచి ఫస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అనమాట. ఇద్దరం కలిసేసి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని మళ్ళీ అక్కడ వేరే ఆఫీస్ కాడికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది మనోడు చెప్తాడు. అక్కడ మధ్యాహ్నం లంచ్ ఇటు చేసి చలో బస్. హైదరాబాద్ వాతావరణానికి కేరళ వాతావరణానికి ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట. ఇక్కడైతే ఎండలు అయితే బాగానే ఉన్నాయి అనుకో. ఈ సమ్మర్ కాబట్టి బాగానే ఉంటుంది అనుకో. ఇదే సమ్మర్లో మనం వెళ్తున్నాం కాబట్టి కేరళలో ఇంకా ఎలా ఉంటుందో చూడాలన్నమాట. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. మనమైతే వచ్చేసినాము, పాత రూమ్ అన్నమాట. ఇదివరకు నేను ఇక్కడే ఉండేవాను అనమాట. ఇందులో ఫ్లాట్ కాదు, పైన పెంట్ హౌస్ అనమాట. ఇప్పుడు అది కూడా చూపిస్తారులే. లిఫ్ట్ ఉన్న కూడా మెట్ల పైనకి వెళ్ళి వెళ్తున్నాడు అనుకుంటున్నావా? అది ఎప్పుడో స్టార్టింగ్లో బంద్ అయిపోయింది, నాట్ వర్కింగ్ లిఫ్ట్. బాబీ ఏంది ముట్టి తెస్తావు మోహన్ తింటే? కేరళకు బయలుదేరుతున్నాడు. నేను ఒకే బ్యాగ్తో పోతాగా, 2 బ్యాగులతో బయలుదేరుతున్నాడు. చిక్ 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 చిక్. చూసావా, నీ 2 అయితే నాది ఒకటే. ఎస్. మనమైతే ఇప్పుడు కేరళకి వెళ్ళే ముందు అందరూ టీం మొత్తము ఒక ఆఫీస్ కాడికి వస్తున్నారనమాట. అక్కడే ఫుడ్ తినేసి లంచ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఈవినింగ్ 4 o'clock బస్సు ఉందన్నమాట. 4ంటికి ఇంకా 3 గంటలకు అట్లా బయలుదేరితే 4 వరకు అక్కడ వెళ్ళిపోవచ్చు. మనం ఈ ఫ్లేవర్ కింద వెళ్తున్నాం కాబట్టి కొంచెం నీడ్ ఉంది. ట్రాఫిక్ నుంచి మనం అయితే గల్లీలోకి వచ్చామని. గల్లీలోకి అంటే ఆఫీస్ దగ్గరలో ఉన్నాము. స్ట్రైటా రైటా? ఎస్, మొత్తానికి ఆఫీస్ కాడికి వచ్చాము. ఓకే, చేశాను మేడం.
ఇదే ఆఫీస్. అవే మంచి వాసన వస్తుంది. లగేజీలు వచ్చినాయి. ఇదే ఆఫీస్. వాసన బాగా వస్తుంది. హలో ఇప్పుడు కేరళగా వీరబాబు కూడా వస్తున్నాడు. సరే అంటే వీరబాబు అనుకో మమ్మల్ని తీసుకెళ్ళేది. డైరెక్ట్ కొత్తిమీర. ఫుడ్ రెడీ. కుకింగ్ మాస్టర్. ఫుడ్ రెడీ. ఫుడ్ తింటున్నాము. తినేసి కాసేపు తొంగని పడుకొని లేచి రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకే డన్. లిఫ్ట్లో ఉన్నాము. ఐ స్టార్ట్. కింద వెహికల్ వచ్చింది. अना आज पढ़ा नहीं जाना नहीं एफएम का नहीं ऑन कर दिया పాస్వర్డ్ ఉంటుందన్నా చెప్పు మనోడికి. 1-9 వరకు మనోళ్ళు పెట్టేది మొత్తం. यूटर्न अदर से मिलती है. इधर से इसमें लोकेशन रहा है ना देखो. ठीक है जाओ इधर से जो आपने डर रखा है उसी पे तो जाओ. నుంచి అన్నాడు మనోడు గోల్కొండ అని చెప్పాను. నేను అదే అన్నాను. అక్కడ ఉంది ఎందుకు తీసుకొచ్చా అంటున్నాడు. అది యూటర్న్ ఉదర్ ఫోన్లో మాట్లాడతా నువ్వు అటు కాదు. మనోడే గోల్కొండ నుంచి అన్నాడు. అన్న ఒకటి షాపులో బ్యాగ్ కూడా వదిలేశారు. ల్యాప్టాప్ బండ్లో కూర్చున్న తర్వాత చెప్తావా? ఆడ ఇక్కడ దగ్గరే ఉన్నా కదా తిప్పేస్తాడు. ఇక్కడ ఈటన్నే కదా. కేరళకి అయిన తర్వాత చెప్పలేదు సోఫాలో ఒక బ్యాగ్ ఉండని. अरे मोड लेट एसी है. సేవ్ చేస్తున్నాడు भैया एसी नहीं आ रहा है. हाँ तो चल तो रहा भाई. अभी चालू हुआ है ना. होगा थोड़ा टाइम लगेगा. मोड लेट ఇప్పుడే కార్ దిగేసినాము. అలా దిగి బస్సు రావడానికి టైం పడుతుందంట. 4కి అనుకున్నాం కదా, 4:50 అలా ఆ టైంకి వస్తుందన్నమాట. వస్తుందంట. ఇప్పుడు ఆ బస్ కోసం వెయిటింగ్. సరేనా? ఇదంతా మా టీమ్ మెంబర్స్ అనమాట. ఆ ముందర లైట్మెన్స్ ఇంకా టెక్నీషియన్స్ ఇట్లా అంతా అనమాట. బస్సు రావడానికి ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి మెల్లగా వాకింగ్లో అలా నడుచుకుంటూ వచ్చేసినాం అనమాట. చూడండి బస్ కోసం వెయిటింగ్. ఇంకా బస్సు రాలి. అన్ని బస్సులు వస్తున్నాయి. మా టీం అంతా ఇక్కడే ఉన్నారు. లగేజ్ మొత్తం లోపల పెడుతున్నారు అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఇక్కడ కెమెరా సామాన్స్, అక్కడ షూట్లో వాడాల్సిన మొత్తం సామాన్స్ మొత్తం అన్నమాట. ఇవన్నీ లగేజెస్. బాబు పడుకోండి. ఏదో చూస్తున్నాయి సీట్లు. అందరూ ఎక్కితే దాన్ని బట్టి చెప్పచ్చు అన్న. మనకి ఒకటే సీట్లే. మా ఇద్దరికైతే ఒక ప్లేస్లో ఒక సీట్ దొరికింది మాకు. బాబీ పక్కన ఉన్నాడు. మా బాబీ ఏమో ఆ పక్క ఉన్నాడు అనమాట. సబ్జా వాటర్
నేను కూడా సీట్ దొరకలేదు పాపం. అందరికి దొరికినాయి, ఇంకా 2-3 సీట్లు దొరకలేదు అంటే అందరికి దొరికింది. కాకపోతే ఈ షూటింగ్ సామాన్లు లగేజ్లు ఆల్మోస్ట్ కింద డిక్కీలో ఎక్కువ ఫుల్ అయిపోయినాయి. డిక్కీలు వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా బ్యాగులు ఉంటాయి కదా, ఈ సీట్లో పెట్టారనమాట. 2 సీట్లలో మొత్తం ఫుల్ చేసిన అనమాట. అందుకు వాళ్ళకు సీట్లు అనేది లేవు అన్నమాట. మరి ఎక్కడ కూర్చుంటారో ఏంటో మరి. సరే, ఇప్పుడు మళ్ళీ దగ్గరలో కేరళకు దగ్గర ఉన్నప్పుడు వ్యూ కానీ ఆ లొకేషన్ కానీ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, కానీ ఫస్ట్ టైం నేను కేరళ వెళ్తున్నాను కదా, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఓకే, ఈయన కూడా ఇంకా సీట్ దొరకలేదు అనమాట. అందుక పూతరేక్ అనమాట. అప్పుడు ఏమాక ఏం చెప్పరా ఎక్కడ పడతాం ముగ్గురు ఇక మధ్యలో నేను లొకేషన్ వ్యూ చూస్తా. అక్కడ మధ్యలో సీట్ సింగిల్ సీట్ కూర్చొని మధ్యలో బాబీ బాగుంటుంది. అయితే బాబీ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆల్రెడీ 2 సీట్లు మిస్ అయినాయి కదా. ఆ సీట్లలో ఒక సీట్ ఏంటంటే మీరు ఇద్దరు ఉన్నారు కదా, మీరు ఫ్రెండ్సే కదా, ఇక మీ పక్కన ముగ్గురు ఇక్కడ ఉండండి అనేసి అడ్జస్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. భగవాన్ పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకు మేము 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఆకలిస్తాయని మధ్యలో బస్ ఎక్కడైనా ఓపెన్ చేస్తాం. ఎక్కడి దాకా వచ్చాము? కేరళకు దగ్గరలో ఉన్నామా? ఇప్పుడే కదా ఎక్కింది. అదే ఇంకా మళ్ళీ లొకేషన్ దగ్గరలో ఉన్నప్పుడు మీకు మళ్ళీ మధ్యలో లేస్తూ ఉంటాం, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాం. వాట్ నైస్. చెమలు వచ్చేస్తే ఏం తిన్నాను. వద్దుండు వాంతింగ్ చేస్తూ కిటికీ ఓపెన్ చేస్తావా? నేను కవర్ బయటకి వేస్తాను అంటున్నావు ఏవో ఇందాక. తీరాస్తాయి కిటికీ. దీనికి అమెజాన్ ఎగ్జిట్ ఉందా? ఏమే కాకపోతే మరి చూడు దూకడానికి చూసుకో మరి. అప్పుడే డిన్నర్కి బస్ ఆగిందన్నమాట. అందరు తింటున్నారు, టీం వాళ్ళందరూ, కానీ మేము మాత్రం తినట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ కొంచెం స్నాక్స్ తిన్నాం కాబట్టి తినకపోతున్నాం. అందుకే పార్సల్ చెప్పాం, బస్సులోనే తినేస్తే అయిపోద్దని. ఇంకా బస్సులోనే తినేస్తాం.